హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి మీకు హీలింగ్ ఎనర్జీ సెండ్ చేస్తాను, రిసీవ్ చేసుకోండి. ఓకేనా? తర్వాత రీడింగ్ స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, పాజిటివ్గా ఉండండి. డీప్ బ్రీత్ 2 times తీసుకోండి. నేను సెండ్ చేసే ఎనర్జీని, హీలింగ్ని ఐ రిసీవ్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకుంటూ యూనివర్స్కి థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? మీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది, మీ మైండ్ రిలాక్స్గా ఉంటుంది. చాలామంది డైలీ మాకు ఈ హీలింగ్ ఎనర్జీని సెండ్ చేయండి అక్క అని అడుగుతున్నారు. ఈ హీలింగ్ తీసుకోవడం వల్ల మైండ్లో ఉన్న క్లస్టర్, అంటే ఆ డర్టీ మొత్తము బయటికి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మీకు ప్రశాంతంగా నిద్ర అనేది పడుతుందన్నమాట. మీకు తెలియకుండానే మీ చాలా కామ్ మైండ్లోకి వెళ్ళిపోతారు, మంచి నిద్ర పడుతుంది. ఓకేనా? అప్పుడు మీకు అది పని చేస్తుంది, వర్క్ చేస్తుంది అని అర్థం. హీలింగ్ మీరు రిసీవ్ చేసుకున్నారు అని అర్థం. రైట్? ఓకే, లెట్స్ స్టార్ట్. Please send this positive healing for my viewers. Please send this positive healing for my viewers. Thank you, thank you, thank you, universe. Thank you, universe. Gratitude, gratitude, gratitude. ఓకే, ఎలా ఉంది అందరికీ? పాజిటివ్గా, చాలా లైట్ ఎనర్జీలో ఉన్నట్టుంది కదా. ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి. ఓకేనా? ఈరోజు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. చాలా రోజులైంది కదా. మీ పార్ట్నర్ నేమ్ని 3 times కానీ 5 times కానీ
చెప్పుకుంటూ ఉండండి. మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. సో అట్ ప్రజెంట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఓకేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఫీలింగ్స్ అట్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి? ప్లీజ్ గివ్ మీ. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అట్ ప్రజెంట్? వావ్, సూపర్. ఫస్ట్ కార్డే నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఓ, 6 ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ వ్యాండ్స్, హై ప్రీస్టెస్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్, బాప్రే, 7 ఆఫ్ సోర్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, బాప్రే, 3 ఆఫ్ సోర్డ్స్. ఏంటండి ఎనర్జీ? బాటమ్ ఆఫ్ ద డెక్, డెత్. గివ్ మీ 1 minute guys. ఫ్రెండ్స్, ప్రీవియస్లో మీ పార్ట్నర్, ఇప్పుడు మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రీవియస్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని డెఫినెట్లీ చీట్ చేసి ఉండాలి. అబద్ధాలు చెప్పడం, చీట్ చేయడం, మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి కోల్డ్ బిహేవియర్ చేస్తూ సీక్రెట్స్ దాచిపెట్టి మీ లైఫ్లో నుంచి చాలా ఈజీగా మీకే తెలియకుండా మీ లైఫ్లో నుంచి దూరం అయ్యారు అనేది ఇక్కడ కనపడుతుంది. బట్ మీరు చాలా లో ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. ఈ పార్ట్నర్ చేసిన బిహేవియర్కి మీకు హార్ట్ బ్రేక్ అయ్యి మీరు చాలా ఒంటరి లైఫ్ లీడ్ చేశారు. భయంగా ఎవరిని నమ్మలేని స్థితికి వచ్చేసారనమాట. మీరేమో మీ పార్ట్నర్కి అతి ప్రేమ, అతి కేరింగ్ అన్నీ ఇస్తూ వచ్చారు. మీ పార్ట్నర్ ఏమో మిమ్మల్ని అంటే చీట్ చేసి బ్యాక్ స్టాపింగ్ చేసి, తనకు తెలుసు అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలే చెప్పారు. పైకి ఒకలాగా ఉంటూ మీకు తెలియకుండానే మిమ్మల్ని చీట్ చేస్తూ వచ్చారనమాట. మీ లైఫ్లో నుంచి మీకు చెప్పా పెట్టకుండా కోల్డ్ బిహేవియర్, అంటే అసలు ఏం జరుగుతుందో కూడా మీరు అది కనుక్కునే లోపలనే మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అనేది కనపడుతుంది. ఓకేనా? మీ లైఫ్లో చాలా చాలా దాన్ని ఏమంటారు, చాలా సీక్రెట్స్ దాచున్నారు. తన తప్పులేంటి, తను చేసిన తప్పులేంటి, తను ఏ ఇంటెన్షన్స్తో బిహేవ్ చేశారు అనేది బాగా తెలుసు మీ పర్సన్కి. ఓకేనా? మీరేంటంటే డౌన్ టు ఎర్త్, అన్నీ ఉన్నా కూడా మీ లైఫ్లో ప్రేమ, మనీ, అఫెక్షను అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటుంది అంటారు కదా. అలా మీరు మీ అన్ని విధాలు మీరు సఫిషియెంట్ అయినా కూడా మీ పార్ట్నర్ విషయంలో మీరు డౌన్ టు ఎర్త్ లాగా ఉన్నారనమాట. అంటే తన ప్రేమ కోసం, తన కేరింగ్ కోసం మీరు తనకి ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఓవర్ ప్రేమ ఇచ్చేయడం, ఓవర్ కేరింగ్ ఇచ్చేయడం. మీ పార్ట్నర్ ఏమనుకున్నారు, ఈ జనరేషన్లో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా, మీరు నటిస్తున్నారా అనేది తనకి ఒక ఇదిగా ఉండేదన్నమాట, ఆలోచన. ఓకేనా? కానీ మీ పార్ట్నర్కి మీ విషయంలో ప్రేమ అనేది ఎక్కడ కనపడలేదు. ప్రీవియస్లో సంగతి నేను చెప్తున్నా. తను మీకు చాలా ఫాల్స్ ప్రామిసెస్ చేశారు. అవి ఏవి ఫుల్ఫిల్ చేసుకోలే. ఆ టైంకి తన నోటికి ఏమొస్తే అది చెప్తూ వచ్చారనమాట. అది మీరు నిజమే అనుకొని నమ్మారు. ఓకేనా? ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి. మీ పార్ట్నర్ లైఫ్లో మీరు కాక అనదర్ పర్సన్ ఉన్నారు పాస్ట్లో. ఓకేనా? ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏం జరుగుతుంది అని అంటే, మీ పార్ట్నర్ కర్మ ఈజ్ బ్యాక్ అంటారు కదా, అలాగా మీ పార్ట్నర్, ఎందుకంటున్నానంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది. సో ఒకప్పుడు మీకేమిచ్చారో ఆ లోన్లీనెస్, ఆ పెయిన్, ఆ భయము, ఆ బాధ, ఆ ఒంటరితనము, అవన్నీ కూడా ఇప్పుడు తను ఫేస్ చేస్తున్నారు.
ఎందుకు అనంటే థర్డ్ పార్టీ వల్ల హార్ట్ బ్రేక్ అయ్యారనమాట. అక్కడ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. సో అది అనదర్ సబ్జెక్ట్ కాబట్టి, అనదర్ టాపిక్ కాబట్టి ఇక్కడ కనిపించినంత వరకు మాత్రమే నేను చెప్తాను, ఎలాబరేట్ చేయను. ఇక్కడ తను మిమ్మల్ని లీవ్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళంగా అక్కడ కర్మ రిటర్న్ బ్యాక్ అంటారు కదా, అలా అయ్యి థర్డ్ పార్టీ వల్ల మీ పార్ట్నరు హార్ట్ బ్రేక్కి గురయ్యారు అని కనపడుతుంది. అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నరు చాలా ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నారనమాట. ఏంటి అని అంటే ఎందుకు మీ ప్రేమ, మీ అఫెక్షను ఇవన్నీ గుర్తొచ్చి మీకోసం మారాలి అనుకుంటున్నారు. మార్పు కూడా వస్తుంది తనలో, ఎందుకంటే డెత్ కార్డు. ఇంక ఈ రిలేషను ఓవరాల్ కొలాప్స్ అయిపోయింది, డెత్ అయిపోయింది అనేది మీ పార్ట్నర్ ఫీలింగ్. అయినా కూడా ఇక్కడ న్యూ బిగినింగ్ అనేది, ఆఫ్టర్ డెత్ న్యూ బిగినింగ్ జరగాల్సిందే కదా. సో మీ ప్రేమ మళ్ళీ తను కోల్పోయిన హోప్ని, నమ్మకాన్ని, ఆ బర్త్ని, అంటే ఇంకేం లేదు ఈ రిలేషన్లో, అంతా డెడ్ అయిపోయింది మా ఇద్దరి మధ్య అనుకున్నప్పుడు మీ ప్రేమ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో హార్ట్ బ్రేక్ అయిపోయింది. మీ ప్రేమ గుర్తొస్తుంది, బట్ మీరు ఇచ్చిన కేరింగ్ గుర్తొస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ తనకి ధైర్యం సరిపోట్లా మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వి మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవడానికి తనకి ధైర్యం సరిపోవట్లేదు అనమాట, బలం లేదు. ఎందుకంటే తను చేసిన తప్పులు తనకు తెలుసు కదా, మీతో ఎన్ని అబద్ధాలు ఆడారో ఎంత. ఇప్పుడు ప్రీవియస్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి వెళ్ళేటప్పుడు వాట్ ఏదైనా సరే ధైర్యంగా కూర్చొని, ఇదిగో ఇది నా పరిస్థితి, ఇలా అయితే కలిసి ఉందాము, ఇలా అయితే వద్దు, ఎందుకంటే నా సిచ్యువేషన్స్ ఇవి అని తను మీతో కూర్చొని మాట్లాడి వెళ్ళినా ఆ క్షణానికి మీరు బాధపడేవాళ్ళేమో, కానీ తర్వాత మీకు అనిపించేది కరెక్టే, తను చెప్పింది, తనేమి చెప్పకుండా నన్ను చీట్ చేసిపోలా, వాస్తవంగానే ఓపెన్గా చెప్పేశారు అని మీరు ఎక్స్క్యూజ్ అయ్యేవాళ్ళేమో. కానీ మీ పార్ట్నర్ అలా చేయలా, చాలా కోల్డ్ బిహేవియర్ చేస్తూ మీ లైఫ్లో నుంచి ఒక దొంగలాగా వెళ్ళిపోయారు అనేదే కనపడుతుంది ఇక్కడ. ఇప్పుడేంటి విష్, తనకి మీతో ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి, మీతో ఒక రిలేషన్ బాండింగ్ పెంచుకోవాలి, ఈ 2 ఆఫ్ కప్స్ని 9 ఆఫ్ కప్స్ దాకా చేర్చుకొని తర్వాత ఫ్యామిలీగా మార్చుకోవాలి అనేది తన ఉద్దేశం ఇప్పుడు. కానీ తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, స్టక్ అయిపోయినారు. దీన్ని తను ఏమనుకుంటున్నారు, నేను చీట్ చేయలేదు, నా పరిస్థితుల వల్ల నేను తనని త్యాగం చేయాల్సి వచ్చింది అంటే తనకి తను ఒక ఫాల్స్ మాస్క్ పెట్టుకొని ప్రిటెండ్ చేసుకుంటున్నారు. విక్టిమ్ మెంటాలిటీ ప్లే చేస్తున్నారన్నమాట. విక్టిమ్ మెంటాలిటీ అంటే తను తప్పు చేశారని తెలుసు, దాన్ని తనకు అనుగుణంగా సమర్థించుకోవడం. నా పరిస్థితుల వల్ల నేను తనని సాక్రిఫైస్ చేశా అని తను అనుకుంటున్నారనమాట. ఇప్పుడు అలా అనుకొని మభ్యపెట్టుకుంటున్నారు తను. కానీ మీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే తను చేసిన చీటింగే కదా. ఆ చీటింగ్ ఎనర్జీస్ తనకి తెలుసు, సబ్కాన్షియస్ మైండ్ తనకి తెలుసు, తను సమర్థించుకుంటున్నారు, మీ విషయంలో చేసింది తను తప్పే అని తనకు తెలుసు. కాబట్టే కదా ఇక్కడ ముఖం చెల్లక ధైర్యం సరిపోవట్లేదు మీ దగ్గరికి రావడానికి. అట్ ప్రజెంట్ ఎట్లా హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లా. మీతో అయితే కమ్యూనికేట్ చేయాలని ఉంది, మాట్లాడాలని ఉంది, మీతో అప్రోచ్ అవ్వాలని ఉంది. కానీ వస్తే మీరు ఎక్కడ గొడవ పెట్టుకుంటారో, మామూలుగా చెడామడ రఫ్ అండ్ టఫ్ ఆడిచ్చారు మీరు, అట్లాంటి స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు. ఓకేనా, తను చేసిన బిహేవియర్కి మీ కళ్ళ ముందుకు వస్తే ఆ చెంప ఈ చెంప పగిలిపోద్ది అన్నట్టుగా మీ కోపం ఉంది, రైట్? సో అదే భయపడుతున్నారు. తన మైండ్లో రకరకాల కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. ఒకవేళ మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా మీరు ఎక్కడ గొడవ పెట్టుకుంటారో ఆ గొడవకి భయపడి మళ్ళీ గొడవ పడకూడదు. తను రాగానే ఆహా అని 2 ద్వారాలు తెరిచిపెట్టేసేయాలన్నమాట. ఎంత ఫూలిష్ థింకింగ్ ఉంటుందంటే వీళ్ళది. మీరు గొడవ పడి తిట్టడము ఇలా చేస్తారేమోనని ఒక భయం ఉంది తనకి. తన మైండ్లో కూడా కాన్ఫ్లిక్ట్స్ అదే జరుగుతున్నాయి.
ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడానికి కొత్త స్ట్రాటజీస్ ప్లే చేయడానికి ఆలోచిస్తున్నారు. ఓకేనా? అంటే ఈ రిలేషన్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కొత్త మార్గం ఏముంది, కొత్త కోణంలో కొత్త దృక్పథంలో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఒక డెసిషన్ తీసుకొని మీ లైఫ్లోకి ఎట్లా ఒక మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఒక మ్యానిపులేటర్ లాగా. అంటే మ్యానిపులేటర్ అంటే ఏంటి అని చాలామంది అడగొచ్చు. మ్యానిపులేటర్ అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి వ్యక్తుల మధ్య ఉన్నా తనకి అనుగుణంగా ఆ సిచ్యువేషన్స్ని మార్చుకోగల కెపాసిటీ ఉన్న పర్సన్ అనమాట. అంటే తప్పు తందైనా కూడా అవతలని తన మాటలతో, చేతలతో, యాక్షన్ తోటి, తన మైండ్ తెలివితేటలతోటి వాళ్ళ వైపుకు తిప్పుకోగలిగిన కెపాసిటీ అనమాట. ఎవరిని ఎక్కడ టచ్ చేస్తే తన మాట వింటారు, తన మాటకి బౌండ్ అయిపోతారు అనే తెలిసిన ఒక పర్సన్. మెజిషియన్ చూడండి, అంటే తెలుగులో నాకు రావట్లేదు. మెజిషియన్, మ్యాజికల్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మెజిషియన్స్ అంటారు. వాళ్ళు ఎట్లా చూడండి, అక్కడ వాళ్ళు చేసేది తప్పని తెలుసు. అంటే తప్పు మీన్స్ అక్కడ రియాలిటీ లేదని వాళ్ళకి తెలుసు. కానీ అక్కడ ఎదురుగా కూర్చున్న ఆడియన్స్ వేల మంది ఉంటారు. వేల మందిని కూడా తన వైపుకి తన మ్యాజిక్ ద్వారా ఆకట్టుకుంటారు చూడండి. అట్లా అనమాట. అది పాజిటివ్ కానీ నెగిటివ్గా కానీ ఏదైనా సరే తన వైపుకి తిప్పుకోగలిగే కెపాసిటీ ఉన్న తెలివిగల పర్సన్ అనమాట. ఈ తెలివితేటలు మంచితనానికి ఉపయోగిస్తే మంచిదే, ఇట్లాంటి జిమ్మిక్కులకి ప్రయోగిస్తే జిత్తులు మారిన తెలివితేటలు అది వేరే. ఇప్పుడు ఈ సెకండ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మీ పార్ట్నర్ది. ఎందుకు అనంటే ఇక్కడ మనకి 7 ఆఫ్ సోర్స్ వచ్చింది. ఓకేనా? అందువల్ల రైట్, మీరు ప్రీవియస్లో ఈ పర్సన్ వల్ల ఎంత హార్ట్ బ్రేక్కి గురయ్యారంటే ఇంకేం లేదు, జీవితం అంతా అయిపోయింది ఈ క్షణంతో, ఇంక నా జీవితం ఏంటి అని అర్థం కానటువంటి అంధకార స్థితిలోకి మిమ్మల్ని నెట్టేసి అసలు ఒక క్లారిటీ కూడా లేకుండా కన్ఫ్యూజన్లో పడేసి వెళ్ళిపోయారు ఆ పర్సన్ మిమ్మల్ని. ఓకేనా? ఎట్ ప్రెజెంట్ ఇక్కడ ఎప్పుడు కర్మ సైకిల్ అనేది, ఒక మంచి సైకిల్ అనేది ఎప్పుడు ఇట్లానే స్టక్ అయి ఉండదు కదా, ఆ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు బ్యాడ్ పీరియడ్ ఎవరికైతే నడుస్తుందో ఆ సైకిల్ రొటేట్ కాగానే వాళ్ళకి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. అలానే గుడ్ టైము ఇప్పటికి ఎవరికి నడుస్తుందో అది కూడా శాశ్వతం కాదు. సైకిల్ మూవ్ అయినప్పుడు, కాలచక్రం మూవ్ అయినప్పుడు వాళ్ళకి బ్యాడ్ టైం అనేది వస్తుంది, వాళ్ళు చేసుకున్న కర్మానుసారం. ఓకేనా? అందరికీ బ్యాడ్ రావాలని లేదు. మనం ఈ క్షణం ప్రజెంట్లో ఏం కర్మ చేస్తున్నామో రేపు ఆ సైకిల్ కాలచక్రం తిరిగినప్పుడు మన బ్యాడ్ టైంలో కూడా మనం చేసుకున్న పుణ్యకార్యాలు, మనం చేసుకున్న మంచి అనేది ఆ బ్యాడ్ టైంలో మనకి సహాయం చేస్తుంది అనమాట, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద పడకుండా. రైట్? అందుకే నేను చెప్తూ ఉంటాను, మీకు చేతనైనంత వరకు మంచే చేయండి, మంచే మాట్లాడండి, ఎవరి మీద నెగిటివ్ వద్దు, నీడీ పీపుల్కి హెల్ప్ చేయండి. నేను ఇదే కదా చెప్తూ ఉంటాను. సో అట్లనే మీ పార్ట్నర్ లైఫ్లో మీకు బ్యాడ్ సైకిల్ని ఇచ్చారు కదా, తను అప్పుడు గుడ్ సైకిల్లో, అంటే తన టైం బాగుంది, మీ టైం బాగాలేక ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తే మీరు ఆ సిచ్యువేషన్స్కి బౌండ్ అయిపోవాల్సి వచ్చింది. కానీ కర్మ సైకిల్ వదలదు కదా, ఎన్ని జన్మలు ఎత్తినా వదలదు. సో ఈ సైకిల్ ఇప్పుడు మీకు గుడ్ టైము రాబోతుంది, మీకు గుడ్ టైం రాబోతుంది. సో ఆ టైంలో రాబోతుంది కాదు, ఎందుకంటే వచ్చిందనే చెప్తాను నేను. ఎందుకు అనంటే మీ పార్ట్నర్కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఎందుకంటే కాబట్టే ఇక్కడ లోన్లీగా గడుపుతున్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా లోన్లీగా గడుపుతున్నారు. అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ విషయంలో ఇద్దరి మధ్య హార్ట్ బ్రేక్ జరిగింది అనేది, బ్రేకప్ అయింది అనేది నాకు కనపడుతుంది. చూద్దాం తనకి ఇంకేం, మీ విషయంలో తను చేసిన బిహేవియర్కి అక్కడ ఏం జరుగుతుంది, తన కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అని చూసాం కదా. అసలు మీ విషయంలో తను ఎలా ఆలోచిస్తున్నారు, ఏమైనా రెగ్రెషన్ ఉందా, పశ్చాత్తాపం ఉందా తనకి? గైస్ మీకు ఇక్కడ ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను.
నేను వీక్ మొత్తము 1 డే కూడా రెస్ట్ లేకుండా కంటిన్యూగా ఇలా సెషన్స్ చేయడము, వీడియోస్ చేయడము నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్‌గా ఉంటుంది. సో, నేను ఇక నుంచి వీక్‌లో 5 డేస్ చేస్తాను. సండే మాత్రం నా వీడియో రాదు. ఓకేనా? వీక్లీ వన్స్ నాకు కొంచెం రెస్ట్ కావాలి. సో, నా ఫ్యామిలీకి కూడా నేను టైం ఇవ్వలేకపోతున్నాను. నా వర్క్స్ చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. నాకు ఆ ఒక్కరోజు రెస్ట్ తీసుకోగలిగితే మిగతా వర్క్స్ నేను చేసుకోగలుగుతా. సో, అందుకని ఎవ్రీ సండే మన రీడింగ్ రాదు. ఓకేనా? ఓకే. నేను కొంచెం ఫ్రీ ఉన్నాను అనుకుంటే నేను సండే కూడా నేను వీలైనంత వరకు వీడియో చేస్తాను. మోస్ట్‌లీ అయితే ఇక నుంచి సండే వీడియో రాదమ్మా. ఓకేనా? అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ ఏంజెల్స్, అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పార్ట్నర్స్ థింకింగ్ ఏంటి, అసలు మా వ్యూవర్స్కి చేసిన దానికి వాళ్ళకి ఏమన్నా పశ్చాత్తాపం ఉందా అట్ ప్రెజెంట్? వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? మా వ్యూవర్స్ విషయంలో ఏం యాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నారు? పశ్చాత్తాపం ఉందా? బాటమ్ ఆఫ్ ద డెక్, 8 ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఇక్కడ నాకు సారీ టు సే, నాకైతే ఇక్కడ రిగ్రెషన్ అనేది కనిపించట్లేదు, రిగ్రెట్ అవ్వట్లేదు. హార్ట్ బ్రేక్లో ఉన్నారు. మీ విషయంలో తను చేసిన దానికి మనస్థితి గాయపడింది. ఓకేనా? కానీ ఏడ్ చేస్తున్నట్టు చూడండి కార్డ్స్ ఎట్లా వస్తున్నాయి బ్యాక్ ఆఫ్ ద డెక్. మీకు చీట్ చేసినందుకు తనకైతే బాధగానే ఉంది, కానీ మిమ్మల్ని చేజ్ చేయాలి ఇక మీదటి నుంచి. అంటే మీ నీడ్స్ ఫుల్ఫిల్ చేయాలి. నాకు తెలిసి ఇక్కడ ఈ పర్సను ఇందాక కర్మ సైకిల్ వచ్చింది కదా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో తన లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. హార్ట్ బ్రేక్ అయిపోయింది థర్డ్ పార్టీ విషయంలో. థర్డ్ పార్టీ దగ్గర తనకి చీటింగ్ ఏదో ఎదురైంది అని కనపడుతుంది. తను ఇప్పుడు మీ లైఫ్లో నుంచి ఎమోషనల్ విత్డ్రా చేసుకున్నారు కదా, ప్రీవియస్లో మీతో బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ బ్రేకప్ చేసుకొని ఇక్కడ ప్రీవియస్లో వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అని న్యూ బిగినింగ్ చేయాలి. ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాలి, వర్క్ చేయాలి. ఈ రిలేషన్ని మళ్ళీ ప్యాచప్ చేసుకొని మీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, అంటే ఒక ఫుల్ఫిల్డ్ లైఫ్ లీడ్ చేయాలి అనేది తన కోరిక. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలని తన కోరిక. మీ విషయంలో ఇప్పుడు తనకి మీ ప్రేమ అనేది గుర్తొచ్చి తనకు కూడా ప్రేమ అనేది కలుగుతుంది. ప్యాషనేటెడ్ ఎనర్జీలో తను ఉంటున్నారు. ఫాస్ట్గా యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. ఫైరీ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ నాకు తెలిసి ఫైర్ ఎనర్జీ కానీ ఎర్త్ ఎనర్జీ కానీ ఎక్కువ కనపడుతున్నారు. ఓకేనా? నెక్స్ట్, తనైతే మీ లైఫ్లో నుంచి వెళ్ళారే కానీ మీ యొక్క జ్ఞాపకాలు, మీ యొక్క బ్యాగేజ్ మాత్రం తన సబ్కాన్షియస్ మైండ్లో అట్లానే ఉండిపోయినాయి. సో ఇప్పుడు ఆ బ్యాగేజే ఇప్పుడు తనని హిట్ చేస్తుందన్నమాట. తను ఎమోషనల్గా విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయారు కదా మీ లైఫ్లో నుంచి. సో భగవంతుడిని వేడుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి తన ఎంటర్ చేయమని, మిమ్మల్ని తన లైఫ్లోకి పంపించమని గాడ్ని ప్రే చేస్తున్నారు. మళ్ళీ మీ రిలేషన్లో తను ఎఫర్ట్స్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారు అనమాట. కానీ కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉన్నారు. తనకి ఆలోచనలోనే ఉన్నాయన్నమాట. ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. ఏంటి అని అంటే తను మిమ్మల్ని ఎమోషనల్గా చాలా బ్రేక్ చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు కదా. ఓకేనా? ఇప్పుడు తనకు తెలుసు కదా మిమ్మల్ని చీట్ చేశారు, మిమ్మల్ని మీ మనసుని గాయపరిచారు, మిమ్మల్ని లీవ్ చేసేసి మీరు తనని లిటరల్లీ బెగ్ చేస్తున్నా కూడా మీ మాట వినకుండా మిమ్మల్ని చీట్ చేసి మిమ్మల్ని హార్ట్ బ్రేక్కి గురి చేసి తను మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయారు కదా. కొంతమంది అయితే కోల్డ్ బిహేవియర్ చేసి పక్కకు వెళ్ళిపోయారు. అంటే చెప్పా పెట్టకుండా
మీ లైఫ్లో తను ఉన్నారా లేదా అని కూడా మీకు అర్థం కాని కన్ఫ్యూజన్లో పడేసి వెళ్ళిపోయారనమాట. ఉన్నట్టా లేనట్ట స్టిల్ కొంతమంది అయితే ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉన్నారు. మీ పార్ట్నర్ ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చి క్రాస్ రోడ్స్లో ఉండిపోయారు. ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీతోనూ పొసగట్లేదు, ఇక్కడ మీతో చూస్తే తన చేతులారా తను ఏదో అంటారు కదా, తన కాళ్ళ మీద తానే కొట్టుకున్నాడనా ఏదో అంటారు కదా, అట్లా అనమాట. అందువల్ల ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టు అయిపోయింది తన పరిస్థితి. ఎటు కాకుండా నా గర్క నా ఘాట్కా, ఇంటి రేవుకి కాదు ఇంటికి కాదు అన్నట్టు అయిపోయింది తన పరిస్థితి. సో తను ఇక్కడ మీతోనూ థర్డ్ పార్టీతోనూ బ్రేకప్ సిచ్యువేషన్లోనే ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలని ఉంది, మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది, కానీ కన్ఫ్యూజన్ ఇది లైఫ్ అంతా కన్ఫ్యూజనే. ఓకేనా, అది అట్ ప్రజెంట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అనమాట. ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉండలేరండి. మీరు అనుకుంటారేమో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా గడుపుతున్నారు అని. నో, కర్మ అనేది ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఈ క్షణం సంతోషంగా ఉన్నారు అని మీకు అనిపించిన ఒక టైం అంటూ వస్తుంది. ఓకేనా, మీరు అనుకున్నారా ఇట్లాంటి నెగిటివ్ పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తారు, అంటే మిమ్మల్ని ఇలా చీట్ చేస్తారు, ఇలా బాధ పెడతారు, ఇలా మిమ్మల్ని మానసికంగా హింసిస్తారు, శాడిస్ట్గా బిహేవ్ చేస్తారు అని మీ లైఫ్లో చెప్పా పెట్టుకుని వెళ్ళిపోతారు అని మీరు ఏమైనా అనుకున్నారా? లేదు కదా. మీరు ఎప్పుడో చేసిన కర్మ ఈ రోజుకి మీకు ఈ పర్సన్ రూపంలో ఎంటర్ అయ్యి మిమ్మల్ని ఇంత హర్ట్ చేశారు. అలానే ఆ టైంలో మీ పర్సన్ హ్యాపీగానే ఉన్నారు, కానీ ప్రతి ఒక్క డాగ్కి ఒక రోజు వస్తుంది కదా, అట్లనే వాళ్ళకు కూడా బ్యాడ్ టైము స్టార్ట్ అయింది. సో బీ రెడీ. మామూలుగా ఉండదు, ఇప్పటికే అర్థమైపోతుంది నా గర్క నా ఘాట్కా అని. ఓకేనా, వాళ్ళ బతుకులు అంతే. ఒక రియల్గా లవ్ చేసే పర్సన్స్ని పోగొట్టుకుంటే జీవితంలో ఎప్పటికీ మళ్ళీ అదే స్వచ్ఛమైన ప్రేమని వాళ్ళ నుంచి కూడా తిరిగి పొందలేరండి వాళ్ళు. ఆ చెత్త మైండ్లకి ఇది ఎందుకు అర్థం కాదో అర్థమయ్యేలాగా చేస్తున్నారు యూనివర్స్. ఓకేనా, రైట్. ఒక్కసారి యాక్షన్ ఏంటో ఒకసారి మళ్ళీ నేను చూడాలనుకుంటున్నాను. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్, మా వ్యూవర్స్ కోసం అట్ ప్రజెంట్ ఆలోచనలు చూసాము, ఏం ఆలోచిస్తున్నారు, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అని చూసాము. వాళ్ళ యాక్షన్ ఏంటి అనేది 3 కార్డ్స్ ద్వారా నాకు తెలపండి. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? వెరీ గుడ్, నైస్. ఇక్కడ యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారంటే, ఇక్కడ ఎవరైనా మీ ఇద్దరికి మధ్యవర్తిత్వంగా ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. మళ్ళీ ప్రేమ అయితే మీ మీద ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఇప్పటికి కూడా అలానే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ కనపడుతున్నారు. ఒకవేళ మీ పార్ట్నరు మ్యారీడ్ కూడా అయి ఉండొచ్చు, వేరే పార్ట్నర్ తోటి మ్యారీడ్ కూడా అయి ఉండొచ్చు. ఓకేనా, మీ ఇద్దరికి మధ్య మ్యూచువల్గా ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని చూస్తున్నారు. లేదు, ఒకవేళ మీరిద్దరూ మ్యారీడ్ పీపుల్ అయింటే మధ్యవర్తి ద్వారా మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకోవడానికి, మీ ఇద్దరు ప్యాచప్ అవ్వడానికి ఒక కబురు రాయబారం అంటారు కదా, అలా పంపించడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మీ రిలేషన్షిప్లో వర్క్ చేయాలి, ఎఫర్ట్స్ పెట్టాలి అని తన ఉద్దేశము. మీ రిలేషన్షిప్కి ఒక స్టేబుల్ లైఫ్ని ఇవ్వాలి, ఒక స్టెబిలిటీ ఇవ్వాలి, ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అనేది తన ఆలోచన. ఓకేనా,
ఇదే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ అన్‌మ్యారీడ్ పీపుల్ అయినా, మీ ఇద్దరి మధ్య లవ్ బాండింగ్ ఉన్నా, అలాంటి వాళ్ళకి కూడా మీ పార్ట్నర్ లవ్ అయితే ఎక్స్‌ప్రెస్ చెయ్యరు కానీ తన మనసులో ఉంటది. బట్ మీ రిలేషన్‌లో తన విష్ ఏంటి? మళ్ళీ మీ రిలేషన్‌లో వర్క్ చేయాలి. ఎఫర్ట్స్ పెట్టాలి. మిమ్మల్ని గెలుచుకోవాలి. మీ ఇద్దరి మధ్య ఒక స్టెబిలిటీ తీసుకురావాలి. కమిట్మెంట్ ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నారనమాట. ప్రస్తుతానికైతే తనని తను గార్డ్ చేసుకొని ఉన్నారు. ఏం యాక్షన్స్ తీసుకోకుండా. చెప్పాను కదా కన్‌ఫ్యూజన్. ఎందుకంటే రకరకాల ఆలోచనలు. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ ఆలోచనలు చాలా ఉన్నాయన్నమాట తనకి. ఎందుకంటే తన అబ్‌స్ట్రాకిల్స్ ఏంటి? తను చేసిన బిహేవియర్ ఏంటి తనకు తెలుసు కదా! సో, అందుకని. మీకు ఈ టైంలో యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఏంజెల్స్? ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈ టైం ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? బీ అసెర్టివ్. ఆశావాహ దృక్పథంతో ఉండండి. హోప్తో ఉండండి. అంతా మంచి జరుగుతుంది. ఓకేనా? రొమాన్స్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ. మీ పార్ట్నర్ మీ వైపుకి రావాలనుకుంటున్నారు. ఓకేనా? మీ లైఫ్లో మీ ఇద్దరి మధ్య ప్యాచప్ ఏర్పడి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి. ఆ న్యూ బిగినింగ్ కూడా ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అంటే ప్యాషనేటెడ్గా రొమాంటిక్ మోడ్లో తను రావాలనుకుంటున్నారు. తన ప్రేమని ఆ రకంగానే ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు తను. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ మీ పర్సన్ ఇంట్రోవర్ట్ చాలా వరకు. ఎందుకంటే ప్రేమ ఉన్నా కూడా ఎక్స్ప్రెసివ్ కాదు, తనలోనే దాచుకునే టైప్ అనమాట. అంటే ఇట్లా ఎక్స్ప్రెసివ్ చేస్తేనే నాకు ప్రేమ ఉంది, ఐ లవ్ యూ అని చెప్పుకుంటేనే నాకు ప్రేమ ఉన్నట్ట, లేకపోతే లేదా అనుకునే టైపు మీ పర్సన్. ఓకేనా? ఇక్కడ మీ పార్ట్నర్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారో చూద్దామా? ఫ్రెండ్స్, రేపు సండే కదా, రేపు వీడియో రాదు. మళ్ళీ మండేనే తిరిగి కలుద్దాం. ఓకేనా? నా సిచ్యువేషన్ కూడా కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నేను భగవంతుడిని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను మన మధ్య ఉన్న సమస్య అంతా సరి అవ్వాలని, అండ్ నేను నీ దగ్గరికి త్వరగా వచ్చేయాలని. 4 ఆఫ్ సోర్డ్స్ ఇందాక చూసాం కదా, బ్రేకప్. అక్కడ భగవంతుడిని ప్రే చేస్తూ ఉన్నారు తను. ఐ లవ్ యూ సో మచ్. కన్ఫర్మ్ అయిపోయింది కదా మీకు. బట్ ఆ పర్సన్ తన నోటితో అయితే చెప్పరు, ఎక్స్ప్రెసివ్ కాదని చెప్పా కదా. నువ్వు నాకు ఎందుకు అబద్ధం చెప్పావు, తను తప్పు చేసి తన అబద్ధాలు చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేశారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే 7 ఆఫ్ వ్యాండ్స్ తనని గాడ్ చేసుకొని తన తప్పును కప్పుపుచ్చుకొని మిమ్మల్ని బ్లేమ్ చేశారు పాస్ట్లో. నాకు నువ్వు కావాలి, నీ సపోర్ట్ కావాలి, ప్లీజ్ డోంట్ లీవ్ మీ అంటున్నారు. మన మధ్య రీయూనియన్ తప్పకుండా జరుగుతుంది. మనం తిరిగి కలుస్తాం, ఐ ప్రామిస్ అని చెప్తున్నారు. మీకు అష్యూరెన్స్ ఇచ్చేశారు కదా, యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది యువర్ విష్. నాకు నీ గొంతు వినాలని ఉంది, ప్లీజ్ నాతో మాట్లాడవా అంటున్నారు. కార్మిక్ ఇష్యూస్ని హీల్ చేస్తున్నాను, అందుకే రాలేకపోతున్నాను, త్వరలోనే వస్తా. థర్డ్ పార్టీ ఇష్యూస్, థర్డ్ పార్టీతోటి హార్ట్ బ్రేక్ అవ్వడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చీటింగ్ అవ్వడము అనేది ఇందాక చూసాం కదా, ఆ ఇష్యూస్లోనే ఉన్నారు. ప్రతి క్షణం నేను నీతోనే ఉండాలని నాకు మనసు అవుతుంది, నా నుండి నిన్ను ఎప్పటికీ దూరంగా వెళ్ళనివ్వకూడదని.
ఓకేనా, తన విష్ ఇదే. వెరీ గుడ్, పాజిటివ్ ఫీలింగ్సే కనపడుతున్నాయి తనలో. ట్రాన్స్ఫర్మేషన్ అనేది డెత్ కార్డు ద్వారా మనకు తెలిసింది, మార్పు వచ్చింది అని. నాకు ఈ సొసైటీ, ఫ్యామిలీ ఎవరేమనుకుంటారో అనే చింత ఇక లేదు. నేను పూర్తిగా నీ వాడిని అవ్వాలని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇక్కడ మీ ఇద్దరు ఒకవేళ అన్మ్యారీడ్ అయితే సొసైటీ పరంగా, క్యాస్ట్ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి ఇంకా నేను భయపడను, నాకు నువ్వే కావాలి అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఇప్పటిదాకా సొసైటీ పరంగా ఇబ్బంది పడుతున్న, సొసైటీ నామ్స్ ప్రకారము తను ఆలోచిస్తున్నా. ఇప్పుడు తనకు దేని గురించి నేను పట్టించుకోను, నాకు ఇంకా ఆ చింత లేదు, నేను పూర్తిగా నీకు మాత్రమే సొంతం అవ్వాలనుకుంటున్నాను అనేది తను చెప్తున్నారనమాట. మీ కండిషన్, మీ సిచ్యువేషన్ ఏంటి అనేది దాని ద్వారా రెజొనేట్ చేసుకోండి. పాస్ట్లో మన ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు, చార్ట్స్ అండ్ వీడియోస్ చూస్తూ, చదువుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఉన్నాను. నీ దగ్గరకు రాకుండా, నీ ఆలోచనలు రాకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, బట్ ఐ కాంట్. ఇందాక కింగ్ ఆఫ్ కప్స్ చూసాం కదా, అదే నేను చెప్పింది, అదే ఎక్స్ప్రెసివ్ కాదు తను కంట్రోల్ చేసుకోగల కెపాసిటీ ఉన్న పర్సన్, బట్ అది కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నీ ఆలోచనల నుంచి. తనైతే అక్కడి నుంచి రాకుండా కంట్రోల్ అయితే చేసుకోగలుగుతున్నారు, కానీ మీ ఆలోచనల నుంచి అయితే బయటపడలేకపోతున్నారు కదా, అదే చెప్తున్నారు. నా మనసులో నీకు చెప్పాలనుకుంటున్నవి చాలానే ఉన్నాయి, వింటావా అని అడుగుతున్నారు. తను మీతో వచ్చి కలిసినప్పుడు తను మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు, అవేంటో చక్కగా వినండి. వింటావా అని అడుగుతున్నారు కదా, వినండి. రైట్, ఓకేనండి. టుడే కరెంట్ ఫీలింగ్స్ ఇవే మీ పార్ట్నర్వి. ఓకే, పాజిటివ్ ఒక మార్పు అనేది మనకు కనపడుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సైకిల్ ఇంకా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే గుడ్ లక్ అనేది మీ వైపుకి రాబోతుంది, బాల్ అనేది మీ కోర్టులోకి రాబోతుంది. కిక్ చేస్తారా, భద్రంగా దాచుకుంటారా, యాక్సెప్ట్ చేస్తారా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అది మీ చాయిస్. ఓకేనా? ఓకే అండి, ఈరోజు రీడింగ్ ఇదే. థ్యాంక్ యూ గైస్. రీడింగు రేపు రాదు, వీడియో రేపు రాదు, మండేనే కలుద్దాము. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్. ఓం నమ శివాయ. ఓం సాయిరామ్.